అందరికీ నమస్తే అండి. దాదాపుగా 10 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల జాడ లేదు. గతంలో 10 ఏళ్లకు ముందు ఏఓబి బార్డర్స్లోను, మారేడుమల్లి ప్రాంతంలోను, అలాగే తెలంగాణ సరిహద్దులు కావచ్చు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కొంతవరకు మావోయిస్టుల జాడ ఉండేది. కానీ తర్వాత కాలక్రమేణా మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ను వదిలేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళ మీద నిఘా పెట్టడం, ఎక్కువగా కాల్పులు జరగడం, దాంతో వాళ్ళు ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ ఈ రాష్ట్రాలకు వెళ్ళిపోయారు తప్ప గత 10 ఏళ్లుగా ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్లో ఈ ఆడలేదు. ఛత్తీస్గఢ్లో విపరీతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఛత్తీస్గఢ్లోనే ఎక్కువ మావోయిస్టులు ఉంటారు. ఆ తర్వాత ఒడిశా కానీ, మహారాష్ట్ర కానీ ఇవన్నీ. అటువంటిది ఛత్తీస్గఢ్ వదిలేసి, ఒడిశా వదిలేసి మన రాష్ట్రానికి ఇంతమంది మావోయిస్టులు ఎందుకు వచ్చినట్టు? మావోయిస్టు ముఖ్య నేత, ఈ గరిల్లా ఆర్మీని నడిపిస్తున్న, లీడ్ చేస్తున్న హెడ్మా, ఆయన నేతృత్వంలో వందలాది మంది మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్కు ఎందుకు వచ్చినట్టు? యాక్చువల్లీ నిఘా వర్గాలు ముందుగానే పసిగట్టాయి. 2 నెలల ముందే మన నిఘా వర్గాలకు సమాచారం వచ్చింది కాబట్టి వాళ్ళు అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి మొత్తం కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్ నిర్వహించినప్పుడు నిన్నగాక మొన్న కొంతమందిని 6గురిని హతమార్చారు అండ్ కొంతమందిని అరెస్ట్ చేశారు. నిన్న కూడా ఒక 7గురిని హతమార్చారు, కొంతమందిని అరెస్ట్ చేశారు. సో రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మావోయిస్టులు అలజడి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్ అయ్యారు. పోలీసులు కూడా ఎక్కడికక్కడ అటవీ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో బాగా అలర్ట్ అయ్యారు. సో ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకుంటే మావోయిస్టులు పట్టుబడిన ప్రాంతం చూడండి. ఒకటి కాకినాడ, రెండోది విజయవాడ, మూడోది ఏలూరు. ఇక్కడ కొంచెం అసలు ఎవరి కోసం వచ్చి ఉంటారు మావోయిస్టులు? యాక్చువల్లీ వాళ్ళు వాళ్ళ ఉనికి కాపాడుకోవాలని చూస్తున్నారు. గత సంవత్సరంన్నర, 2 సంవత్సరాల నుంచి కూడా మావోయిస్టుల మీద విపరీతంగా కేంద్ర వర్గాలు, భద్రతా బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఆపరేషన్ కగార్ పేరిట అసలు నాన్ స్టాప్గా వాళ్ళ మీద అటాక్స్ చేస్తున్నారు, కాల్పులు జరుపుతున్నారు. ఇంకా లొంగిపోక ఖచ్చితమైన గత్యంతరం లేని పరిస్థితి అనమాట. అమిత్ షా గారు వారానికి ఒకసారి వార్నింగ్ ఇస్తున్నారు, లొంగిపోండి లేదా ఊరుకోమని, ఖచ్చితంగా కాల్పులు జరుపుతాం, చచ్చిపోతారు లేదా లొంగిపోండి అని వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు. 2026 మార్చి నాటికల్లా దేశంలో మావోయిస్టుల జాడ లేకుండా, నక్సలిజం లేకుండా చేస్తామని పదే చెప్తున్నారు. దానికి తగ్గట్టే కార్యాచరణ ప్రకటించారు. దానికి తగ్గట్టే స్పెషల్ బృందాలు, ఆక్టోపస్ బృందాలు ఇవన్నీ వేశారు. సో ఈ టైంలో కేంద్ర ప్రభుత్వాన్ని భయపెట్టాలన్నా, కేంద్ర నిఘా వర్గాలను భయపెట్టాలన్నా, దేశవ్యాప్తంగా పట్టున్న, బలమున్న మొత్తం అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన ఎవరినో ఒకరిని కిడ్నాప్ చేయాలి లేదా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఆ ప్రయత్నంలో భాగంగా బహుశా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఈ మావోయిస్టులు ఏమైనా గురిపెట్టారా, మావోయిస్టుల హిట్ లిస్టులో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ గారు కోసమే వాళ్ళ ఆంధ్రప్రదేశ్కు వచ్చారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే దాదాపుగా ఏడాది కిందట ఈ న్యూస్ క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి. టైమ్స్ ఆఫ్ ఇండియా, నేషనల్ మీడియాలో కూడా వచ్చింది ఒక వార్త. పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి, మీరు జాగ్రత్తగా ఉండండి అని అలర్ట్ చేశాయి. మీ మీద కొంతమంది కళ్ళున్నాయి, మీకు థ్రెట్ ఉంది, సో జాగ్రత్తగా ఉండండి అని లాస్ట్ ఇయరే పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది. సో దానికి సంబంధించిన న్యూస్ క్లిప్పింగ్స్ అన్నీ మీరు చూడొచ్చు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా 2-3 సందర్భాల్లో ప్రస్తావించారు తనకు థ్రెట్ ఉన్నట్టు, తనకు కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చిందని. సో దానికి తగ్గట్టే బహుశా పవన్ కళ్యాణ్ గారి కోసమే చూడండి. గతంలో మావోయిస్టులు కన్నడ హీరో రాజ్ కుమార్ని వీరప్పన్ అనుకుంటా, తర్వాత ఒక హీరోని మావోయిస్టులు అలాగే గతంలో కిడ్నాప్ చేశారు, చాలా ఇబ్బంది పెట్టారు. అలాగే ఒడిశాకు సంబంధించిన ఒక హీరోని కూడా అలాగే చాలా కాలం ఇబ్బంది పెట్టారు, కిడ్నాప్ చేశారు. అండ్ ఒక కలెక్టర్ని కూడా, ఒక జిల్లా కలెక్టర్ని కూడా ఒడిశా రాష్ట్రంలో ఆయన కూడా కిడ్నాప్ చేశారు. ఇలా కొంతమందిని హతమార్చారు కూడా. సో మావోయిస్టులకు ఈ చరిత్ర ఉంది. ప్రముఖ నాయకుల్ని లేదా ప్రముఖ అధికారుల్ని లేదా ప్రముఖ సెలబ్రిటీలని, సినిమాల వాళ్ళని, ఎవరినో ఒకరిని కిడ్నాప్ చేసి ప్రభుత్వాన్ని లొంగ తీసుకోవడం, ప్రభుత్వాన్ని దారికి తెచ్చుకోవడం, ఈ ఆపరేషన్, ఈ కాల్పులు ఆపేయమని చెప్పడం, అంటే కాల్పులు ఆపండి అని చెప్పడానికి ఇంక వాళ్ళకి అదే దారి. సో ఇక్కడ గతంలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన హెచ్చరికలను మనం చూసినా, ఆ పక్కన ఉన్న వార్తలు దానికి సంబంధించి చూసినా, గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ మనం చూసినా, ఇప్పుడు మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంతగా రావడాన్ని మనం అర్థం చేసుకున్నా, దీని అంతటికీ కూడా సీక్వెన్స్, దీని అంతటికీ కూడా లింక్ ఉంది. బహుశా పవన్ కళ్యాణ్ గారి కోసమే వాళ్ళు వచ్చి ఉంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు.
రాష్ట్రంలో అత్యంత కీలకమైన స్థానంలో ఉన్నారు. అండ్ కేంద్ర ప్రభుత్వంలో కూడా కేంద్ర పెద్దలకు కూడా ఆయన అత్యంత సన్నిహిత వ్యక్తి, కావాల్సిన వ్యక్తి. సో కాబట్టి ఆయన్ను కిడ్నాప్ చేయడానికో, ఆయన్ను అదుపులోకి తీసుకోవడానికో, తమ హిట్ లిస్ట్లో దేశవ్యాప్తంగా ఉన్న పొలిటీషియన్స్ అండ్ సినీ సెలబ్రిటీలు, రకరకాల సెలబ్రిటీల్లో పవన్ కళ్యాణ్ గారు టాప్లో ఉన్నారు, మావోయిస్టుల లిస్టులో ఉన్నారు అనుకుంటా. అందుకని ఈయన మీద ఫోకస్ పెట్టడానికి, ఈయన కోసమే బహుశా ఆంధ్రప్రదేశ్కు ఇంతమంది వచ్చారేమో. 1, 2, 3 అజెండాలు ఉంటాయండి. ఫస్ట్దేమో ఛత్తీస్గఢ్లో కేంద్ర బలగాలు దాడులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అక్కడి నుంచి తప్పించుకోవడం. రెండోదేమో కేంద్రం ఇస్తున్న హెచ్చరికలకు, ఈ డెడ్ లైన్కి సమాధానం చెప్పాలంటే ఎవరో ఒకరిని ఖచ్చితంగా కిడ్నాప్ చేయాలనుకోవడం. 3, ఆంధ్రప్రదేశ్లో గత 10 ఏళ్ళగా ఉనికి లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పెద్దగా అంత సీరియస్గా తీసుకోరు కాబట్టి ఇదే అదనంగా పవన్ కళ్యాణ్ గారిని తీసుకోవాలని బహుశా మావోయిస్టులు భావించి ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం మన రాష్ట్ర ఇంటెలిజెన్స్ టీంని అలా అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా, మన రాష్ట్ర పోలీసులను అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే 2 నెలల ముందే సమాచారం వచ్చినప్పటి నుంచి అనుక్షణం అప్రమత్తమయ్యారు, కూంబింగ్ నిర్వహిస్తూనే ఉన్నారు. మావోయిస్టుల జాడ తెలిసిన వెంటనే 1 నిమిషం కూడా లేట్ చేయాల, వాళ్ళ మీద కాల్పులు జరిపారు. వాళ్ళ దగ్గర ఉన్న సమాచారంతో విజయవాడలో 27 మందిని పట్టుకున్నారు, ఏలూరులో 15 మందిని పట్టుకున్నారు, కాకినాడలో పట్టుకున్నారు, అమలాపురంలో పట్టుకున్నారు. సో వీళ్ళందరూ కాకినాడలో ఉన్నారంటే పక్కన పిఠాపురం కదా, అలాగే విజయవాడలో ఉన్నారంటే అది క్యాపిటల్ కదా. సో ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా తిరిగే ప్లేస్ కాబట్టి బహుశా ఆయన మీద నిఘా పెట్టారేమోనని ఒక అనుమానం అయితే ఉంది, జస్ట్ అనుమానం మాత్రమే. ఎనీవే, ఇంటెలిజెన్స్ వాళ్ళు అప్రమత్తం అవడం, ఇమీడియట్గా వాళ్ళని హతమార్చడం, మావోయిస్ట్ అగ్రనేతల్ని హతమార్చడం ఒక రకంగా మావోయిస్ట్ పార్టీకి పెద్ద దెబ్బ. అండ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా థ్రెట్ ఉందని ఇంక మళ్ళీ అనుకోలేం, ఇది అయిపోయింది కాబట్టి. సో థ్యాంక్ యూ. ఇంపార్టెంట్ కంటెంట్ ఇది, చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. యాక్చువల్లీ ఈ కంటెంట్ ద్వారా మనం భయపెట్టకూడదు, ఉన్న సమాచారం మాత్రమే ఇవ్వాలి, వక్రీకరించకుండా ఇవ్వాలి, సెన్సిటివ్ కంటెంట్ కాబట్టి. అందుకని చాలా జాగ్రత్తగా చేశాను. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, ladduballam.com అని. సో దీని ప్రత్యేకత ఏంటంటే మిల్లెట్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ, సీడ్స్తోనూ ఇలా కంప్లీట్ హెల్దీ ఇంగ్రీడియంట్స్తో వీళ్ళు లడ్డూలు తయారు చేస్తారనమాట. ఈ లడ్డూలు ఒక 20 రకాల లడ్డూలు ఉంటాయి. రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి మిల్లెట్స్తో లడ్డూలు ఉంటాయి. అండ్ హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి. పిల్లలకి ఈ అడ్డమైన గడ్డి అంటే జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇచ్చాకంటే ఇవి ఇవ్వడం బెటర్, ఈ హాట్ స్నాక్స్ ఇవ్వడం బెటర్ అనమాట. అలాగే సీడ్స్తో అవిసె గింజలు, పొత్తిరి గింజలు, గుమ్మడి గింజలు ఇటువంటి సీడ్స్తో కూడా వీళ్ళ దగ్గర లడ్డూలు ఉంటాయి. లడ్డూలతో సహా, హాట్ స్నాక్స్తో సహా వీళ్ళ దగ్గర ఏబీసీ పౌడరు, ప్రోటీన్ పౌడర్, ఏబీసీ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్, అండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్, అండ్ ప్రోటీన్ పౌడర్, దాంతో సహా డ్రై డేట్స్ పౌడర్, అలాగే మొరింగా పొడి, జామాకు పొడి, ఈ 2 కూడా పెద్దవాళ్ళకి వేడి నీళ్ళలో వేసుకొని తాగడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇలా భిన్నమైన హెల్తీ ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి, అండ్ రకరకాల కారపొళ్ళు ఉంటాయి. ఏదైనా సరే మీకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్రీ డెలివరీ అనమాట. 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్, అండ్ ఆఫర్స్ కూడా, డిస్కౌంట్లు కూడా ఒక 10% ఉన్నట్టున్నాయి. సో మీకు కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. 9997839994 నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి బుక్ చేయండి, లేదా ladduballam.com సైట్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ.